దురాత్మలు కూడా మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తుంటాయి. కొన్నిసార్లు నువ్వు విశ్వాసంగా మారిన తర్వాత కూడా కొన్నిసార్లు పాప వైపు నడిపిస్తుంటాయి, ఫోనోగ్రఫీ నడిపిస్తుంటాయి. చూడకూడని వీడియోస్ చూడాలి, చూడకూడని మాటలు వినాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ పాపం చేయాలి, ఆ పాపం చేయాలని దురాత్మలు ఎప్పుడూ నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వినండి, ప్రతి మానవుని వెనుక ఏదో ఒక ఆత్మ పనిచేస్తుంది. సాతానాత్మ కావచ్చు, దేవుని ఆత్మ కావచ్చు, దురాత్మలు కావచ్చు, అయితే పరిశుద్ధాత్మ కావచ్చు. గతంలో మీ వెనుక దురాత్మలు పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారో, ఎప్పుడైతే యేసయ్య నా పాపాలు క్షమించండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి, నా హృదయంలోనికి రండి, నన్ను రక్షించండి, నీ బిడ్డగా చేసుకోండి అని చెప్పి ఎప్పుడైతే మీరు కన్నీరు కాచి ప్రభువును మీ రక్షకునిగా ప్రభుకు అంగీకరించాడో బైబిల్ సెలవిస్తుంది, అప్పుడు దేవుని ఆత్మ మీలో కార్యం చేయడం ఆరంభించాడు. 1 కొరింథీ 12:2 మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఇందుచేత 3 దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. వాక్యం సెలవిస్తుంది, మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు మూగ విగ్రహములు ఆరాధించుటకు నడిపించబడ్డారు. ఇక్కడ విశ్వాసులకి అవిశ్వాసులకు చాలా తేడా ఉంటుందండి. నువ్వు అవిశ్వాసంగా ఉన్నప్పుడు, అన్యునిగా ఉన్నప్పుడు ఏం చేస్తావంటే, అన్యజనంగా ఉన్నప్పుడు, ప్రభు నమ్మకముందు నామకార్థ విశ్వాసం ఉన్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే మూగ విగ్రహాలను ఆరాధించడానికి నడిపించబడ్డారు. అయితే వీటిని ఆరాధించడానికి నడిపించింది ఎవరంటే దురాత్మలు నడిపించాయి. దయచేసి గమనించండి, ఈ భూమి మీద నివసించే ప్రతి మానవుని ఆత్మ సాతాను ఆత్మతో కానీ దేవుని ఆత్మతో కానీ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. నువ్వు చదువుకున్న వ్యక్తివైనా, సైంటిస్ట్ అయినా, రాజకీయ నాయకుడమైనా, లేకపోతే లోకాన్ని పాలించేటువంటి నాయకుడమైనా సరే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మానవుని వెనుక ఒక ఆత్మ పనిచేస్తుంది. ఈ ఆత్మ దుష్టాత్మ కావచ్చు, లేక దేవుని ఆత్మ కావచ్చు, దురాత్మలు కావచ్చు, లేక దేవుని యొక్క దూతల ఆత్మలు కావచ్చు. మీరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు, అన్యజనులుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? మూగ విగ్రహాన్ని ఆరాధించిన వాక్యం సెలవిస్తుంది. అయితే వాటిని ఆరాధించే విధంగా నడిపించింది ఎవరంటే దురాత్మలు మిమ్మల్ని నడిపించాయి. అంటే మీ వెనుక గతంలో దురాత్మలు పనిచేశాయి. ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిలో దురాత్మ లేవు, ఆ వ్యక్తిలో ఏ దురాత్మ క్రియలు కూడా పనిచేయలేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఇక ఆయన తప్ప మీ ప్రపంచంలో జీవించిన ప్రతి మానవుని వెనుక ఏదో సమయంలో ఏదో దుష్టాత్మలు పనిచేస్తాయి, కార్యం చేస్తాయి. బైబిల్ సెలవిస్తుంది, మీ ప్రభు నమ్ముకోకముందు మీ వెనుక దురాత్మలు పనిచేస్తాయి, మిమ్మల్ని పాపంలో శోధింపచేస్తాయి. విగ్రహాదంలోను వ్యభిచారంలోను సకల పాపాల్లో అవి ప్రేరేపించాయి. అంటే ప్రతి మానవుని వెనుక ఒక ఆత్మ పనిచేస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు, నేను సొంతంగా చేస్తున్నాను, నేను సొంతంగా ఈ పని చేస్తున్నాను, నేను ఎవరికి నష్టం చేయడం లేదు, మోసం చేయడం లేదు అని అనుకుంటారు. కానీ నీ వెనుక ఒక దుష్టాత్మ పనిచేస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలి. ఈ విగ్రహాలను ఆరాధించినప్పుడు వారి వెనుక దురాత్మలు పనిచేస్తున్నాయని వాక్యం తెలియజేస్తే ఎటు పడితే అటు నడిపించబడ్డారని మీకు తెలియను. మీరు నడిపించబడ్డారు. గతంలో మిమ్మల్ని నడిపించేది ఎవరు? సాతాను నడిపించాడు. ఆ విషయం తెలుసుకోవాలి. వింటున్నారండి? దురాత్మలు కూడా మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తుంటాయి. కొన్నిసార్లు నువ్వు విశ్వాసంగా మారిన తర్వాత కూడా కొన్నిసార్లు పాప వైపు నడిపిస్తుంటాయి, ఫోనోగ్రఫీ నడిపిస్తుంటాయి. చూడకూడని వీడియోస్ చూడాలి, చూడకూడని మాటలు వినాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ పాపం చేయాలి, ఆ పాపం చేయాలని దురాత్మలు ఎప్పుడూ నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వినండి, ప్రతి మానవుని వెనుక ఏదో ఒక ఆత్మ పనిచేస్తుంది. సాతానాత్మ కావచ్చు, దేవుని ఆత్మ కావచ్చు, దురాత్మలు కావచ్చు, అయితే పరిశుద్ధాత్మ కావచ్చు. గతంలో మీ వెనుక దురాత్మలు పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారో, ఎప్పుడైతే యేసయ్య నా పాపాలు క్షమించండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి, నా హృదయంలోనికి రండి, నన్ను రక్షించండి, నీ బిడ్డగా చేసుకోండి అని చెప్పి ఎప్పుడైతే మీరు కన్నీరు కాచి ప్రభువును మీ రక్షకునిగా ప్రభుకు అంగీకరించాడో బైబిల్ సెలవిస్తుంది, అప్పుడు దేవుని ఆత్మ మీలో కార్యం చేయడం ఆరంభించాడు. 2వ వచనంలో దురాత్మలు పనిచేస్తాయి,
3వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మూలంగా ఎవడు కూడా యేసుక్రీస్తు శాపగ్రస్తుని చెప్పడు. నిజంగా నీలో గనక పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినట్లయితే నువ్వేమంటావంటే యేసుక్రీస్తే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడని నువ్వు చెప్తావు. కానీ చాలామంది అంటారు యేసు దేవుడే, కానీ దేవుళ్ళు ఒకానొక దేవుడు, ఆయన మంచివాడు, ఆయన క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన బోధకుడు, మంచి వ్యక్తి అని చెప్తాడు. కానీ వారి వెనుక పనిచేసే ఆత్మ పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ వల్ల మీరు మాట్లాడినట్లయితే మీరేమంటారంటే ఈ లోకానికి సృష్టికర్త యేసుక్రీస్తు మాత్రమే, ఆయనే మన పాపాల కోసం మరణించాడు, ఆయనే మరణించి లేచాడు, ఆయనలోని జీవం ఉందని మీరు చెప్తారు. దేవుని ఆత్మూలంగా మాట్లాడేవాడు యేసు శాపగ్రస్తుని చెప్పడు. దేవుని ఆత్మూలంగా మాట్లాడేవాడు యేసుకు ఈ రోజులో చాలామంది అంటున్నారు యేసయ్యకు మరియకి ఏదో సంబంధం ఉంది, యేసయ్య సంతానం ఉందని చెప్తా ఉన్నారు. యేసయ్య హిమాలయాలకు వచ్చి ఏదో జాతిని ఉత్పత్తి చేస్తానని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎలా మాట్లాడుతున్నారండి? వారి వెనుక పనిచేసే ఆత్మలు పరిశుద్ధాత్మలు, ఆత్మ దేవుడు కాదు. వారి వెనుక దురాత్మలు పనిచేస్తాయి. దురాత్మలు పనిచేసినప్పుడు వారేమంటారంటే యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తారు, యేసు దేవుడిని ఒప్పుకోరు, యేసు వేరే మతం అని ఒప్పుకుంటారు. ఈ మతాన్ని ఎలాగైనా సరే కించపరచాలని చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి వెనుక ఏ ఆత్మలు పనిచేస్తున్నాయంటే దురాత్మలు పనిచేస్తున్నాయి. నువ్వు యేసయ్య ప్రభు ఒప్పుకున్నావంటే నీ సొంతంగా కాదు, నీ వెనుక పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. 1996 సంవత్సరంలో నేను చనిపోదామన్న సమయంలో ఆ సమయంలో నాకు కొంతమంది వచ్చి సువార్త చెప్పారు. చెప్పినప్పుడు నేను అన్ని ప్రాంతాలకు వెళ్ళాను. నేను నమ్మేటువంటి దైవాలన్నీ కూడా ప్రార్థన చేసి మొరపెట్టాను, కానీ ఎవరు నాకు సహాయం చేయలేదు. ఇక చివరిలో చనిపోదామని డిసైడ్ చేసుకున్నాను. ఇక ఆ సమయంలో ఒక ఆలోచన వచ్చింది. సరే ఎన్నో ప్రయత్నం చేశాము, ఎన్నో దేవుళ్ళకు మొక్కాము, సరే యేసుక్రీస్తు ప్రభు కూడా మొక్కుదామని చెప్పేసి ఒకసారి ప్రార్థన చేద్దామని ఆలోచన కలిగింది. నా నోరు తెరిచి యేసయ్య నువ్వు జీవగల దేవుడవైతే నన్ను దర్శించమని నేను నాకు వచ్చిరాని మాటలతో నేను ప్రార్థన చేశాను. నేను అన్య కుటుంబం నుంచి వచ్చి ఉన్నాను. మా ఇంట్లో కానీ మా యొక్క వర్గంలో కానీ ఎవరు హైందవులు క్రిస్టియన్స్ లేరు, అందరూ కూడా అన్య జాతికి సంబంధించిన వాళ్ళే. నేనే మొదటిగా నోరు తెరిచి యేసయ్య నువ్వు నిజంగా ఉన్న వ్యక్తి అయినట్లయితే, ఈ క్రైస్తవులు చెప్తున్నట్టుగా నువ్వు జీవాధిపతి అయినట్లయితే నన్ను దర్శించమని చెప్పాను. అలా ప్రార్థించేలాగున నన్ను ప్రేరేపించిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో యేసయ్య నన్ను దర్శించమని ప్రార్థన చేసి ఉన్నానో, ఇక వెంటనే ఆకాశం తెరబడింది. ఇక ఆకాశం నుంచి బలమైనటువంటి వెలుగు దిగొచ్చింది. ఆ వెలుగు నా మీదకి దిగి రాగానే నాలో ఉన్నటువంటి మంత్రశక్తులు, తంత్రశక్తులు, సాతాను ఆత్మలన్నీ కూడా పడాపంచలైపోయి వెంటనే విడిచేసి వెళ్ళిపోయాయి. వెంటనే నాలో ఏదో మార్పు వచ్చింది. ఉన్న చీకటి వెళ్ళిపోయింది, ఉన్నటువంటి దుఃఖం సంతోషంగా మారిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. మీరు సంఘానికి వస్తున్నారంటే మీరు సొంతంగా రావడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆ విషయం మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లయితే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఇన్నాళ్ళు ఆయనకు దూరంగా జీవించారు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మీరు అంగీకరించారో ఇక పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం స్టార్ట్ చేశాడు. కాబట్టి ఇక ఆయన ఏం చేయబోతున్నాడంటే వరాలు మీకు దయచేయబోతున్నాడు.